దేవుని ప్రియమనీది భాగవాని రక్షణ బలీది దేవదేవుని ప్రియమనీది భాగవాని రక్షణ బలీది పాల్గొనరాని పూజలు పావన ప్రభుని వరములు వద్ద పాల్గొనరాని పూజలు పావన ప్రభుని వరములు వద్ద పూజకు వీరాయే ప్రభు జనమా ప్రభు జనమా రండి ఓ సంగమా. విన్నయైన బలీది పూర్వమైన బలు కన్నా ఇష్టమైన బలీది పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్ముని సహవాసము మీ అందరితో ఉండునుగాక. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈనాడు ప్రత్యేక విధముగా మరీ మత మోక్షారోపణ పండుగను జరుపుకుంటున్న మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, నిన్ను వెంబడించిన మరియమ్మకు గొప్ప స్థితిని ఇచ్చారు. అటువంటి భాగ్యాన్ని మాకు కూడా దయచేయండి. మీ వాక్యాన్ని వెంట పెట్టుకొని మీ వాక్యాన్ని వెంబడించే భాగ్యం దయచేయమని, వాక్యానుసారం జీవిస్తూ మీకు ప్రియమైన బిడ్డలుగా ఉండే భాగ్యము దయచేయమని ఈ పూజలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన సకల పాపములను మన్నించమని ఆ దేవాది దేవుని ప్రాధేయపడుదము.
ప్రభుమయా మెస్సయ్యా నీ తోడును నిరతము పొందాలని నీ చల్లని నీడలు బ్రతకాలని ఎదుటివాని ఎదుగుదలను క్షణమైన ఓర్వనైతిని అవివేకపు భాషణను అల్పులను గేలి చేసిది ఎదుటివాని ఎదుగుదలను క్షణమైన ఓర్వనైతిని అవివేకపు భాషణను అల్పులను నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని కావుమయా యేసయ్యా ప్రభుమయా మెస్సయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ఆదయ చూపండి, క్రీస్తు ఆదయ చూపండి, ప్రభు ఆదయ చూపండి. Glory, Gloria, 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 Glory, Glory, Gloria, మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పొగడెదము మిమ్ము పొగడెదము, ఈలినవార పరలోక రాజ శక్తి సంపన్న. పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదము, మీకే స్తుతులు పాడెదము. మిమ్మే ఆరాధించెదము, మీకే స్తుతులు పాడెదము. మిమ్మే మేము గణపరచెదము.
ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదము, నీకే స్తుతులు పాడెదము. నిన్నే ఆరాధించెదము, నీకే స్తుతులు పాడెదము. నిన్నే మేము ఘనపరచెదము. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీ అద్భుతమైన సంకల్పము ప్రకారము మా చల్లని తల్లి అయిన మరియ మాతను మరణ బంధముల నుండి విముక్తి చేసి మోక్షమునకు కొనిపోయిన ఈ శుభ తరుణమున మా భారతదేశము కూడా విదేశీయ పాలనము నుండి స్వాతంత్ర్యమును బడియుట నీ విశేష అనుగ్రహమేనని నమ్ముచున్నాము. ప్రేమమూర్తి అయిన మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మమ్ము పీడించు సకల కీడుల నుండి విముక్తి చేసి నిజమైన శాశ్వత స్వాతంత్ర్యమును సంపూర్ణ జీవితమును అనుభవించున్నట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. దివ్యంతలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేకిటికయు కామనయ్యను. అంతలో మెరుపులను, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమైను. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంగీతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని యొద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను.
దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు. సిలువ చెంతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి. శ్రీశ్రవణునా నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివి. అమ్మా సహాయమాత మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తను మాతగా ఇక జన్మనిచ్చిన మాతని, సృష్టికర్త మాతను నిజ విశ్వసించిన మాతవి. సృష్టికర్తను మాతగా ఇక జన్మనిచ్చిన మాతవి. సృష్టికర్త మాతను నిజ విశ్వసించిన మాతవే. ఆది దేవుని వాక్కులు నిలిచి నడిచిన తల్లివే. ఆది దేవుని వాక్కులు నిలిచి నడిచిన తల్లివే. సృష్టికర్తను సృష్టికర్తను మాతగా ఇల జన్మనిచ్చిన మాతవే. సృష్టికర్త వాక్కులు నిజ విశ్వసించిన మాతవే. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. 12 రాగల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. సృష్టికర్తను మాతగా ఇల జన్మనిచ్చిన మాతవే. సృష్టికర్త వాక్కులు నిజ విశ్వసించిన మాతవే. సృష్టికర్తకు మాతగా ఇల జన్మనిచ్చిన మాతవే. సృష్టికర్త వాక్కులు నిజ విశ్వసించిన మాతవే. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుటని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముననుట సత్యము. ఏదైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలమున వచ్చినది. ఆదామునందు
సుషష్టం. ఇది క్రీస్తు. సర్వేశ్వరునికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. పునీత లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 46 నుండి 55వ వచనం వరకు. ఎలిజబెతమ్మ పలుకులకు మరియమ్మ ఇట్లు పలికెను: నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకిలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వారికి చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినము మనందరికి కూడా గొప్ప పరమ పవిత్రమైన దినము. ఈ రోజున ఒక భారతీయుడుగా స్వాతంత్ర్యమును కొనియాడుచున్న రోజు. ఇదే రోజున ఒక కథోలిక విశ్వాసిగా మరియ తల్లి మోక్షారోపణ పండుగను కొనియాడుచున్న రోజు. అటు భారత మాతకు
మరియ మాతకు దేశభక్తిని, దైవభక్తిని మనము కనపరిచే రోజు ఈరోజు. చాలా గొప్ప దినం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ సందర్భమున ఈ ప్రత్యేకమైన పూజా ప్రార్థనలో మనం ధ్యానం చేయబోచు ఉన్నాం మరియ తల్లి యొక్క ఔన్నత్యము గురించి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఏలయనా దేవునకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితములో నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది నీ శక్తి సామర్థ్యములు ఎంతవో, నీవు ఏమి సాధించగలవో, అసాధ్యమైనవి ఏమిటో నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. నీ పరిమితి ఏమిటో, నీ పరిధి ఏమిటో నువ్వు ఇప్పటికీ గమనించి ఉంటావు. ఒక మానవునిగా సృష్టింపబడ్డ వ్యక్తిగా నీకు తెలుసు, నీకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. నువ్వు సాధించలేనివి, పొందలేనివి, పొందాలని ఆశించి తపస్సు చేసినా పొందుకోలేనివి చాలా ఉన్నాయి. నీ ఆధీనంలో లేనివి చాలా ఉన్నాయి. ఈ సంగతి మనందరికీ కూడా తెలుసు. మానవ శక్తికి అతీతమైనవి చాలా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ వాక్యం ఏమంటుంది? దేవునికి అసాధ్యమైనవి ఏది కూడా లేదట. ఈ మాట ఒక మానవుడు పలికినది కాదు, ఒక మానవ మాతృరాలు పలికినది కాదు. ఈ మాట స్వయాన దేవుని దగ్గర ఉండే దేవదూత పలికిన మాట. ఇది దేవదూత మరియమ్మతో అంటున్నది, అమ్మా నువ్వు విశ్వసించు, నువ్వు నమ్మకముంచు, నువ్వు గర్భము దాల్చుతావు, ఇప్పుడు నువ్వు కుమారుని కంటావు. మానవ ప్రమేయం లేకుండా ఆత్మశక్తితో నింపబడి నీవు కుమారుని కంటావు. ఇది వాస్తవము, ఇది సత్యము, ఇది నమ్ము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దినాన మరియమాత మోక్షారోపణ పండుగను కొనియాడుతున్న ఈ సమయాన మనం ముఖ్యముగా 4 వచనాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4 వ్యక్తుల గురించి కానీ, వారు పొందిన మేలుల గురించి కానీ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. హానోకు ఏమి చేశాడని దేవుడు హానోకును కొనిపోయాడు? ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఏలియా ఎలా జీవించాడు, ఏమి చేశాడు, ఏమి సాధించాడని ఏలియాను దేవుడు కొనిపోయాడు. ఎంతటి ఘనకార్యాలు చేశారు, ఎంత త్యాగాలు చేశారు, ఏమి త్యాగం చేసి వెంబడించారని అపోస్తులకు సింహాసనాలు ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఏమి చేశారు, ఏమి సాధించారు? అపోస్తులు ఎవరన్నా కానీ నిలకడగా నిలబడ్డారా? ప్రభు మాట ప్రకారం జీవించారా? కష్టాల్లో తోడుగా ఉన్నారంటే ఎవ్వరు కూడా లేరు. వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళే. కానీ అటువంటి వారికి కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పేతురు గారు వచ్చి ఒకానొక సందర్భంలో అడుగుతున్నారు, అయ్యా మీకోసం మేము అన్నీ వదిలిపెట్టాము కదా. అన్నీ వదిలిపెట్టావు, కానీ ఆశను వదిలిపెట్టలేదే. వస్తువులనైతే వదిలిపెట్టావు, మనుషులనైతే వదిలిపెట్టావు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టావు, కానీ నీలో ఉన్న ఆశ ఉన్నదే, నాకేంటి, నేనేమి పొందుకుంటాను, ఈ ఆశనైతే వదిలిపెట్టలేదు మానవుడు. అప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు? ఒకసారి చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, నూతన ప్రపంచమున పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనంపై ఆసీనుడైనప్పుడు
నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. అక్కడ ఏమని ఉంది? నన్ను అనుసరించిన మీరు. నేను చెప్పిన దాని ప్రకారం నడిచారు మీరు. నన్ను వెంబడించండి అంటే నన్ను అనుసరించారు. మారు మాట లేకుండా, మరో ప్రశ్న లేకుండా, సందేహము లేకుండా మనుషులను పట్టువానిగా చేస్తాను, వెంబడించు అంటే వెంబడించావు కదా. ఈ నమ్మకానికి, నా మీద నువ్వు పెంచుకున్న విశ్వాసానికి, నీ అనుసరణ జీవితానికి నేను ఇస్తున్నటువంటి బహుమతి ఏమిటో తెలుసా? నాతో పాటు మీరు సింహాసనంపై కూర్చుండి ప్రజలకు తీర్పుని విధిస్తారు, తీర్పును తీరుస్తారు. నీవు గనక బైబిల్ తీసి పేతురు గారి దగ్గర నుండి అపోస్తలులందరి పేర్లు తీసుకుంటూ చదువుకుంటూ వాళ్ళు ఏమి చేశారు అని నువ్వు ధ్యానం చేస్తే గొప్పలు చెప్పుకోవడానికి ఒక్కటి ఉండదు బైబిల్లో. ఎవరు కూడా మాట పట్టుని నిలబెట్టుకున్న వాళ్ళు లేరు. ప్రామాణికముగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. వెంబడిస్తాము కానీ మాకేంటి అడిగిన వాళ్ళే, వెంబడిస్తాము మాకు మొదట సీట్లు ఇవ్వమన్న వాళ్ళే, వెంబడిస్తాము కుడి ఎడమల మమ్మ కూర్చోపెట్టు అన్న వాళ్ళే, వెంబడిస్తాము కానీ నువ్వు రాజ్య స్థాపన చేయన్న వాళ్ళే. కానీ ప్రభు యొక్క హృదయములో ఏమున్నదో గ్రహించలేని వాళ్ళు అపోస్తులు. అటువంటి అపోస్తులకే దేవుడిస్తున్న బహుమతి ఏమిటి? ఆకాశములో, ఆ నూతన ప్రపంచములో వారు యేసయ్యతో పాటు సింహాసనముల పైన వాళ్ళు కూర్చుంటారట. ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తులకి అంత గొప్ప బహుమతి ఇచ్చిన దేవుడు అనుసరిస్తేనే అంత బహుమతి, గొప్ప స్థితిని ఇచ్చిన దేవుడు అమ్మకి ఇవ్వడా? నీకు నడక నేర్పింది ఆ అమ్మే కదా, మాట నేర్పినది ఆ అమ్మే కదా, ముందు ప్రార్థన నేర్పింది ఆ తల్లే కదా. ఎవరో నిన్ను అనుసరించారని నీకు బహుమతి ఇచ్చావే, మరి నీవు అనుసరించినది ఎవరిని? మాట నేర్చుకున్నది అమ్మ దగ్గర నుంచి కదా. నీ నడక, నడత, ప్రవర్తన, ప్రార్థన మొత్తము కూడా కుటుంబ జీవితం నుండి ప్రారంభమవుతాయి కదా. ఆ కుటుంబ పెద్ద అయినటువంటి మరియ తల్లికి, ఆ అమ్మకు దేవుడు ఎటువంటి బహుమతినిస్తాడో ఆలోచన చేయండి. అందుకే ఒక కథోలికుడిగా మన విశ్వాసం ఏమిటంటే, మనుషులందరూ మరణించిన మరియ తల్లి మరణింపక మునుపే ఆత్మ శరీరములతో పరలోకమునకు కొనుపోబడినది, మోక్షారోపణము గావించబడినది. ఇది మన విశ్వాసం. ఎందుకనా? వెంబడించిన అపోస్తులకే గొప్ప బహుమతినిచ్చాడు, మరి అమ్మకి ఇవ్వడా? ఇస్తాడు. ఇది మన విశ్వాసం. ఇక రెండవది, ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. హానోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత ఎవరునూ అతన్ని చూడలేదు. దేవుడు హానోకును, ఇందాక ఏమనుకున్నాం? అపోస్తులు అనుసరించారు, అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు హానోకు జీవితంలో సహచరుడై జీవించాడంట. దేవునితో సన్నిహితముగా జీవించి సహచరుడుగా ఉన్నందులకు, ప్రామాణికముగా ఉన్నందుకు దేవుడిస్తున్న బహుమతి ఏమిటి? ఆయన్ని కొనిపోయాడట. ఎవ్వరు కూడా ఆయన ఎప్పుడు కూడా చూడలేదు. దేవుడే ఆయన్ని కొనిపోయాడు. మొదటి వ్యక్తి సహచరుడుగా ఉన్నాడు అంటే కలిసి జీవించలేదు. కానీ అమ్మ మరియ తల్లి నిన్ను కన్నది, మోసినది, ఒకే కుటుంబములో నిన్ను పోషించినది, గోరు ముద్దలు తినిపించినది అమ్మ కదా. కుటుంబము కంటే కలిసిమెలిసి జీవించే జీవితం ఉంటుందా? మరి హానోకును కొనిపోయిన వాడు అమ్మను కొనిపోడా? కొనిపోతాడు. ఇది మన విశ్వాసం. ఒక కథోలికుడిగా
తిరుసభ సభ్యుడిగా మన విశ్వాసం ఏమిటంటే సహచర్య జీవితాన్ని జీవించిన హానోకుకే అంత గొప్ప బహుమతినిచ్చిన దేవుడు, అమ్మతో కలిసి జీవించిన వాడు, 30 సంవత్సరాల పాటు ఇంటిని అంటి పెట్టుకొని ఉన్నవాడు, అమ్మ చెప్పినది చేసిన వాడు, ఖచ్చితంగా అదే అమ్మను హానోకు వలె కొనిపోతాడు. ఇక మూడవ వ్యక్తి ఏలియా గారు. ఏలియా గారు కొన్ని సందర్భాలలో, ప్రభువా నేను చచ్చిపోతే బాగుండు, ఈ శ్రమలు నేను భరించలేకపోతూ ఉన్నాను, పారిపోవాల్సి వస్తుంది, పూటకు కూడా నేను పారిపోతూ ఉన్నాను, ప్రాణ భయం ఎక్కువ ఉన్నది, నా ప్రాణాన్ని తీసుకోండి అయ్యా అని ప్రార్థించిన వాడు ఏలియా. కష్టాలలో ప్రభు వైపు చూసి, అయ్యా ఈ కష్టం నుండి నన్ను తొలగించు, చనిపోతేనే నాకు శాశ్వత స్వేచ్ఛ, స్వాతంత్ర్యము అని ప్రార్థించిన వాడు ఏలియా. మరియ తల్లి ఎప్పుడన్నా ప్రార్థించడం చూస్తావా? అయ్యా ఈ కష్టాన్ని తీసివేయండి. యేసయ్య ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పుడన్నా మందలించిందా? ఇంటి పట్టున ఎందుకు ఉండవు, నీ రక్షణ నాకు కావాలి, నీ బాగోగులు నాకు కావాలి, నువ్వు తిన్నావా లేదా నేను చూసుకోవాలి, నీ దగ్గర ఉంటాను అని ప్రభుని కట్టి పెట్టినదా? లేదే. ప్రభు శ్రమలు అనుభవిస్తుంటే అయ్యా ఎందుకు అని ప్రశ్నించిందా? లేదే. మౌనముగా భరించినది, చిత్తానికి, దేవుని చిత్తానికి తల వంచినది. పారిపోయిన ఏలియాకే, అయ్యా నన్ను చంపే అన్న ఏలియాకే మోక్ష భాగ్యము ప్రసాదించిన ఆ దేవుడు అన్ని కష్టాలను కూడా భరించి దేవుని చిత్తమని తల వంచిన ఆమెకు అదే బహుమతిని ఇవ్వడా దేవుడు? ఇస్తాడు. ఇది మన విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక 4వ వచనముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళినచో మీకొక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును, నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట యేసయ్య అపోస్తులతో అంటున్నాడు. నేను వెళ్ళుచూ ఉన్నాను, తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ పరలోకంలో మీకోసము నివాస స్థానములను సిద్ధపరిచి మరలా వస్తాను. ఎందుకన్నా నేనుండు స్థలముననే మీరు కూడా ఉండాలి. మీరు నేను ఒకే కుటుంబముగా అక్కడ ఉండాలి. ఇది దేవుని ఆశ. మరి అపోస్తులనే తన యొద్ద ఉండాలని ఆశించిన ఆ వ్యక్తి అపోస్తులనే తీసుకుని వెళ్ళాలనుకున్నాడే. అపోస్తుల కోసమే గృహాలు, నివాస స్థానాలు ఏర్పాటు చేసి మరలా వస్తానన్నాడు యేసయ్య. మరి అమ్మకు తయారు చేయడ గృహాన్ని, అమ్మని తీసుకుని వెళ్ళడా? తను ఉండే చోట అమ్మ కూడా ఉండాలని ఆశించడా? ఒకవేళ నిజముగా యేసు ప్రభు గృహాలు తయారు చేస్తే, గృహ పథకం ఏదైనా ఉన్నదంటే మొదటి పేరు మరియ తల్లిదే ఉంటుంది. మరియ తల్లిది మొదటి పేరు ఉంటుంది. మొదటి స్థానము యేసయ్య అమ్మకే ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. హానోకుని తీసుకుని వెళ్ళాడు, ఏలియాను తీసుకుని వెళ్ళాడు, అపోస్తులకు సింహాసనాలు ఇస్తానంటున్నాడు. అపోస్తులను కూడా తీసుకుని వెళ్ళి తనతో పాటు నివసించే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నేనుండు స్థలంలోనే మీరు ఉంటారు. మరి వారికే పాపముతో పుట్టి పాపము చేసిన ఈ మనుషులకు, అపోస్తులకే దేవుడు మహోన్నతమైన స్థానాన్ని ఇస్తే, ఏ పాపము లేని నిష్కళంక మాతకు, అమలోద్భవి మాతకు, మరియ తల్లికి ఇంకా ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ముగింపుగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా బాల గంగాధర్ తిలక్ ఒక మాట అంటారు, స్వాతంత్ర్యము నా జన్మ హక్కు. నిజమే, బానిసత్వం నుండి అందరూ బయటికి రావాలి, స్వేచ్ఛా జీవులుగా జీవించాలి, స్వాతంత్ర్యమును అనుభవించాలి. దాన్ని ఉద్దేశించి బాల గంగాధర్ తిలక్ ఏమంటున్నాడు? స్వాతంత్ర్యము నా జన్మ హక్కు. ప్రియమైన కథోలికులారా, క్రైస్తవ విశ్వాసులారా,
మోక్షము నీ జన్మ హక్కు. క్రీస్తునందు నూతనముగా జన్మించావా, ఆ జన్మతోనే మోక్షము నీకు ప్రస్తావించబడుచు ఉన్నది. మోక్షం అనేది నీ జన్మ హక్కుగా భావించు. నువ్వు ఏదో సంపాదించుకోవాలి, ఎక్కడికో పోవాలి కాదు. నువ్వు కొంచెం గనక సహకరిస్తే దేవుని కృపకు, దేవుని ఆత్మకు నీవు గనక కొంచెముగా తోడ్పాటును అందిస్తే మోక్షము నీకు భాగ్యమైపోతుంది. ఆయన అంటున్నాడు, స్వాతంత్ర్యము నా జన్మ హక్కు. ఒక విశ్వాసగా మనందరం చెప్పాలి, మోక్షము, పరలోక రాజ్యము నా జన్మ హక్కు. క్రీస్తునందు నూతనముగా జన్మించాను, ఆ జన్మతో నాకు వస్తున్న హక్కు మోక్షము. కొంచెము సహకరించు చాలు, నీ పద్ధతి కొంచెము మార్చుకో చాలు, కొంచెం నీ అలవాట్లను మానుకో. కొంచెము గనక జీవితాన్ని సక్కరపరుచుకుంటే మోక్షము నీకు వరమైపోతుంది, నీ జన్మ హక్కుగా తయారవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరియ తల్లి అదే చేసినది. దేవుని చిత్తానికి తల వంచినది. కష్టమైన నష్టమైన అక్కడి నుండి వెళ్ళిపోలేదు. సహకరిస్తే చాలు, కొంచెం అందుబాటులో ఉంటే చాలు, తోడ్పాటును అందిస్తే చాలు. దేవుడు నిన్ను కూడా పట్టుకొని ఆయన నుండి స్థలమునకే నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయమని, మరియ తల్లి ప్రార్థన సహాయమున మనమందరం కూడా మోక్షవాసులుగా ఉండే భాగ్యం దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయవచ్చు. పవిత్ర ఆత్మ పరిశుద్ధ సభను పునీతుల సంబంధంలో జీవిస్తున్న పాపలను నింపేస్తున్న సరైన స్వామి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ చిన్న ధ్యాన ప్రార్థనలో పాల్గొనండి. మరియమాత మోక్షారోపణ పండుగను కొనియాడుతున్న ఈ సందర్భములో మరియ తల్లి వాక్యములో పలుకుచున్న మాట, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను. ఒక్కసారి జ్ఞాపకపరచుకో. మరియ తల్లి జీవితంలోనే కాదు, నా జీవితంలో కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అనేక సందర్భములు అద్భుతమైన విధముగా నిన్ను కాపాడి ఉన్నారు, రక్షించి ఉన్నాడు. కష్టము నుండి నిన్ను తొలగించి ఉన్నాడు, అనారోగ్యము నుండి నిన్ను కాపాడి ఉన్నాడు, జరగబో ప్రమాదం నుండి నిన్ను కాపాడి ఉన్నాడు. కుటుంబం పట్ల కానీ, మీ బిడ్డల జీవితంలో కానివ్వండి, మీరు చేసే పనిలో కానీ, ప్రయాణంలో కానీ దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఆ దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా మీ కృపలో భద్రపరిచాం. మా అందరికీ మాదిరిగా ఒక ఉదాహరణగా మరియ తల్లిని చూపిస్తూ ఉన్నాం. ప్రభా, మీ చిత్తానికి తల వంచి మీ చిత్తము నెరవేర్చి ఆ మహాతల్లి మీ చెంత ఉన్నది. ఆత్మ శరీరాలతో ప్రభా ఆ మోక్ష భాగ్యాన్ని పొందుకున్నదయ్యా. అటువంటి మహాభాగ్యాన్ని మాకు కూడా దయచేయండి. మీ చిత్తానికి తల వంచే భాగ్యం దయచేయండి. కేవలం మా ప్రణాళికలు, మా ఆశలు, మా కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవితంలో మీ చిత్తం ఏమై ఉన్నదో తెలియక ప్రభా సతమతం అవుతూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మాకు తెలియచేయండి. మీ చిత్తాన్ని ప్రభా తెలుసుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, ఈ మహా పండుగ సందర్భములో ప్రతి విధముగా ప్రభువా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, ఈ పూజా బలిని సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని వారి ఉద్దేశములను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి తల్లి ప్రార్థనా సహాయమున వారి కోరికలు, తలంపులను కూడా నెరవేరు భాగ్యము దయచేయమని కృపతో వారిని చూడమని వేడుకుంటూ ఉన్నాం.
దయగల సర్వేశ్వర, ప్రత్యేక విధముగా ప్రభు మా దేశ రాష్ట్ర రాజకీయ నాయకులను అందరిని కూడా దీవించమని, వారు చేసే ప్రతి ఒక్క ప్రణాళిక కూడా ప్రభు మా దేశ అభివృద్ధికై తోడ్పడే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీకు సమర్పించుకుంటూ, మరియ తల్లి ప్రార్థన సహాయమున మేమందరము కూడా మీ అడుగులు అడుగు వేస్తూ పరలోకం వైపు నడిచే భాగ్యము దయచేయమని, మా జీవితాలను మీ వశము చేసుకోమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వాదముల ప్రియ యేసయ్యా, ఆనందరహితుడా నీ ప్రేమలో శోభిల్లనిమా ఈ సేవ, ఆనందరహితుడా నీ సేవలో శోభిల్లనిమా ఈ సేవలో, వర్ధిల్ల జీవ నీ చిత్తముతో ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయత ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి అర్పించే అర్పణ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునకు ప్రీతికరమట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మా తల్లి అయిన మరియమాత మహిమ నొందిన ఈనాడు నీ ప్రజలు తెచ్చిన ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ కానుకలతో పాటు మా దేశ స్వాతంత్ర్యము కొరకు మా నాయకులు చేసిన త్యాగములు, మా దేశ ప్రకృతి వనరులు, సంస్కృతి సంపదలు, కృషి ప్రణాళికలు, కష్టములు, ఆశలు అన్నింటినీ మీకు సమర్పించుచున్నాము. వీనిని అంగీకరించి సంపూర్ణ శాశ్వత స్వాతంత్ర్యం వైపు మమ్ము నడిపింపుము. మా దేశమును క్రీస్తు సాధించిన రక్షణ వైపు ఆకర్షింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తే మా జ్ఞానము, మా బలము, అతడే మా పవిత్రమునకును స్వాతంత్రమునకును ఆధారము. అతని తల్లి అయిన మరియమాతను క్రీస్తు రక్షణ కార్య ప్రథమ ఫలముగా నుంచి స్తుతించుచున్నాము. పాప మరణ బంధముల నుండి విముక్తి చెందిన ఆ తల్లి నిజమైన స్వాతంత్ర్యమునకు నమ్మదగిన చిహ్నముగా ఉన్నది. ఆమె సంపూర్ణ స్వాతంత్రమును కొనియాడు ఈనాడు భారత మాత రాజకీయ స్వాతంత్రమును పొందుట మీ అమితాను అనుగ్రహ భాగ్యమని నమ్ముచున్నాము. కావున దూతల గాయక బృందముతో ఏకమై ఆనందముతో మీ స్తుతి గానము చేయుట ఎట్లనగా,
సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు ఈ మహిమతో నిండియున్న పరలోకములు భూలోకములు ఈ మహిమతో నిండియున్న బహున్నతముగా హోసానా బహున్నతముగా హోసానా బహునామమున వేచేవారు ధన్యులు బహునామమున వేచేవారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సి జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మగదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశముకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, ఈ నామం పూజింపబడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యొక్క పాపములను ఎత్తుకొని మా యొక్క అపరాధాలను మన్నించినట్లు మా అపరాధాలను మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ బానిసత్వము నుండి, పాప సంఖ్యల నుండి మమ్మ విముక్తులను గావింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందము. ఈశ్వరుని గొర్రె పిల్ల లోక పాపమును ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించుడు ప్రభు. ఇతని విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును వసగునుగాక. ఆమేన్.